సో ఈరోజు కలెక్టర్ ప్రజావానికి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామం నుంచి చాలా మంది రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంటంటే మన ఇసుక మన వాహనం పేరుతో అప్పట్లో ఇసుక వీళ్ళ ట్రాక్టర్ నుంచి ఇసుక తోడుకోవడానికి వీళ్ళకి అందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 డిపాజిట్ కట్టించుకోవడం జరిగింది వాళ్ళు. సో ఆ డిపాజిట్ కూడా ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా వీళ్ళు ఎక్కువ తోడడం కానీ ఇంకా దాంట్లో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళు అమౌంట్ కట్టమంటే కట్టకపోతే ఆ 25,000 వాళ్ళు జప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళందరితో డిపాజిట్లు కట్టించుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఏమి జరిగింది, ఫ్రీ ఇసుక రావడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు ఫ్రీ ఇసుక తీసుకెళ్తున్నారు. సో ఇది జరిగి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. మరి ఆ 25,000 డిపాజిట్లు కొన్ని కోట్లలో ఉన్నాయి. అమౌంట్ కూడా 2.5 కోట్లు 3 కోట్ల వరకు ఉన్నాయి దగ్గర ఈ గ్రామాలలో. సో ఆ అమౌంట్ మాత్రం రిఫండ్ ఇవ్వట్లేదు వీళ్ళకి. సో మరి ఎన్ని రోజులు వీళ్ళు తిరిగి అలసిపోయి ఉన్నారు, మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. సో ఇప్పుడు కూడా మళ్ళీ కలెక్టరేట్ ప్రజావానికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. సో అసలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు కాదా సంజయ్. సంజయ్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? మన ఇసుక మన వాహనం ద్వారా 2018 నుంచి ప్రభుత్వం ఇసుక సరఫరాను మా ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది మన పెద్దపల్లి జిల్లా అంతటా. మేము ఒక్కొక్క ట్రాక్టర్కి 25,000 రూపాయలు డిపాజిట్ చేసినాం. అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అంటే మేము ఎప్పుడైనా ఇల్లీగల్ ఇసుక కొట్టినా కానీ ఎక్కువ తోడినా కానీ మా 25,000 రూపాయలు జప్తు చేసుకోవడం జరుగుతుంది. అది ఏం చేసిన 2023 నుంచి ఫ్రీ ఇసుక అనేది ఇచ్చిన, అంటే ఆ శాండ్ ట్యాక్స్ మన ఇసుక వాహనం మన ఇసుక మనం అనేది అది మొత్తం బంద్ చేసిండు. ఫ్రీ అన్నట్టు ఎవరైనా వాళ్ళు పోవచ్చు, ఇసుక తీసుకువెళ్ళడం తీసుకుపోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే అది 2023 నుంచి బంద్ అయింది కాబట్టి మా డబ్బులు మాకేమైనా కండిషన్లే ఉంటుంది. అది ఎప్పుడైతే మాకు శాండ్ ట్యాక్స్ క్లోజ్ అవుతుందో అప్పుడు మా 25,000 రూపాయలు మాకు రీఫండ్ ఇచ్చేయాలి. మేము అప్పటి నుంచి మేము చాలా మందికి ఇప్పుడు 800 మంది ట్రాక్టర్లు ఉంటే దాదాపు 500 మందికి రిటర్న్ ఇచ్చేసిండ్రు. ఇంతకుముందు ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడు 3 years నుంచి అవి ఎందుకు ఆపిలో మాకు అర్థమవుతలేదు. 3 years నుంచి డబ్బులు ఆపిలు. అవి దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. మావి 300 మంది దాకా, సుమారుగా 300 మంది ట్రాక్టర్ డబ్బులు రావాలి మేడం. ఎన్నిసార్లు వచ్చి మేము ప్రజావాణిలో పెట్టుకున్నా కూడా చూస్తాం బాబు చేస్తాం బాబు అంటాను, కానీ ఎవరు ఏం పట్టించుకుంటారు మేడం. మళ్ళీ ఒకసారి వచ్చినాం ప్రజావాణిలోకి వెళ్దామని, ఇప్పుడు కూడా మళ్ళీ పిటిషన్ ఇచ్చినాం. ఇప్పుడు దాదాపుగా ఈ సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి మండలం, విలేజ్ మంత్రి మండలం, దాదాపు అంతర్గా మండలం నుంచి చాలా మంది శాండ్ ట్యాక్స్ డబ్బులు 25,000 రూపాయలు వచ్చేట్టున్నాయి. 3 నుంచి 400 మందికి డబ్బులు రావాలి మేడం. ఈ 2 నుంచి 3 అధికారులు ఏం లేదు మేడం, మేము చూస్తాం పరిశీలిస్తామని ఎప్పుడు వచ్చినా పరిశీలించడం. మేము ప్రజావాణిలో ఎందుకు వస్తాం మేడం, మాకు న్యాయం జరగాలని వస్తాం. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మాట చెప్తే మేము ఎవరికి ఇప్పుడు కలెక్టర్ అంటే మన జిల్లా బాసు, కలెక్టర్ గారి దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుందని మేము వస్తాం ఇక్కడికి. మరి కలెక్టర్ దగ్గరికి వచ్చినాకనే మాకు న్యాయం జరగకుండా మరి మళ్ళీ మేము ఎక్కడికి పోవడం మాకు అర్థమవుతలేదు. మేము ఎక్కడికి పోవాలి, మరి ఎవరితో చెప్పాలనేది ఇది ఒక సమస్య మిగిలిపోయింది. వాటి మళ్ళీ ఒకసారి మేము వినియోగించుకున్న తర్వాత మేము దానికి తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచించుకుంటాము. కార్యాచరణ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అదే మనం ఏదైనా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, ఇంకేమైనా ఇవ్వాలి అంటే మాత్రం వెంటనే వచ్చి వసూలు చేస్తారు, అవన్నీ చేస్తూ ఉంటారు. మనకు విద్యుత్ కనెక్షన్లు ఆపేస్తారు, ట్యాప్ కనెక్షన్స్ ఆపేస్తారు, వాళ్ళకి ఏమైనా పన్నులు చెల్లించాల్సి వస్తాయి. మరి ఇప్పటి నుంచి ఒక దగ్గర 600 ట్రాక్టర్స్కి ఒక ట్రాక్టర్కి 25,000 రూపీస్ అంటే దగ్గర 3 crores అమౌంట్ ఇవ్వాలంటే ఇన్నిసార్లు వాళ్ళు తిరిగినా కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదంట. ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నాం, కనీసం ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. సో మా అమౌంట్ మాకు రిఫండ్, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్లో ఆల్రెడీ క్లియర్గా ఉంది, ఎప్పుడైతే వీళ్ళు క్లోజ్ చేసుకుంటారో అమౌంట్ రిఫండ్ చేస్తామని. సో ఇంతవరకు కూడా చేయట్లేదు. ఇంకా రానున్న రోజుల్లో ఇలా చేస్తే ఇంకా మేము ఎలా కార్యాచరణ చేయాలి, ఇంకా ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద కూడా కార్యాచరణ చేస్తామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్న సందర్భం ఇది. అయితే ఇంకా చాలా మంది రాలేదు దీంట్లో. ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పొలాల కోతలు జరుగుతున్నాయి, సో ట్రాక్టర్స్తో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది రాలేదు. సో వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి కొంతమంది రావడం జరిగింది. సో ఇంకా ముందు ఇట్లా జరిగితే మాత్రం మేము అందరం కూడా ఉద్యమం చేస్తామంటూ కూడా వీళ్ళందరూ హెచ్చరిస్తున్న వైనం ఇది. కెమెరా పర్సన్ రాంబాబుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, పెద్దపల్లి.